స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా వికలాంగుల సమస్యలను విస్మరించారని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కడప ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 60 లక్షల మంది దివ్యాంగులు ఉన్న మన రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని ప్రభుత్వాలు విస్మరించాయని మండిపడ్డారు. సుమారు 60 లక్షల మందికి పైగా జనాభా కలిగినటువంటి దివ్యాంగుల సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విస్మరించి దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను సైతం కాలరాస్తూ కేవలం దివ్యాంగులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్న తరుణంలో నేటి రాజకీయాలలో దివ్యాంగుడికి సైతం సమానమైనటువంటి ఓటు హక్కు ఉంది అనేసి నిరూపించుకోవడానికి 60 లక్షల దివ్యాంగుల సమాజంతో పాటు దివ్యాంగుల ఓట్లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లను కూడా సమన్వయం చేసుకుని మరి దివ్యాంగుడికి మేలు చేసేటువంటి ఏ వ్యక్తి అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా సామాన్య వ్యక్తులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్యాయం తలపెట్టరనే సత్సంకల్పంతో నేటి రాజకీయ పార్టీలకు ధీటుగా దివ్యాంగులు ఏర్పాటు చేసినటువంటి భారత్ దివ్యాంగ్ పార్టీని కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకురావడం జరుగుతోంది. మరి మేము ప్రతిరోజు కూడా రాత్రి ఎందుకంటే దివ్యాంగులు శారీరకంగా అంటే ఫిజికల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఒక చోట సమావేశం అవ్వడం కాస్త వ్యయ ప్రయాసాలతో శ్రమతో కూడుకున్న ఆ విషయం కాబట్టి ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గూగుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ కూడా కాలరాస్తున్నాయన్న విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సవివరంగా వివరిస్తూ జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ రాబో 2024 ఎలక్షన్లలో ఖచ్చితంగా పార్టీ రిజిస్ట్రేషన్ అయిన పక్షంలో ఎలక్షన్ కమిషన్ సూచించిన సింబల్ మీద 175కు 175 నియోజకవర్గాల్లో కూడా దివ్యాంగులనే పోటీ చేయించే దిశగా మేము ఆ కృషి చేయడం జరుగుతూ ఉంది. దివ్యాంగులు రాయలసీమ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భిక్షాటనే జీవనాధారంగా ఈరోజు ఆ పక్క రాష్ట్రాల్లో భిక్షాటన చేసుకుంటున్నది కళ్ళకు కట్టినట్లుగా కనబడుతోంది. మరి ఎక్కడా కూడా దివ్యాంగులు భిక్షాటన చేసుకునే వాళ్ళని ఎక్కడ కూడా కానీ ఇటువంటి పరిస్థితులు రాకుండా ఈ సమస్యలను అధిగమించడానికే ఈ భారత్ దివ్యాంగ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వాళ్ళ రావాల్సిన బెనిఫిట్స్ కానీ హక్కులు కానీ చాలా కోల్పోతూ ఉండటం వల్ల వీరికి ఏ విధంగా మనం సహాయపడగలము అనే లక్ష్యం దిశగా ఆలోచిస్తే ఈరోజు మనం వార్డు నుంచి పార్లమెంట్ వరకు ఒక ఎన్నిక గన చేసుకున్నట్టయితే మన అభ్యర్థులు గన సమావేశాలలో పాల్గొనేటట్టయితే మన హక్కులు మనము సాధించుకునేదానికి ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ పరంగా ప్రతి లోకసభ స్థానం నుంచి కూడా రాజ్యసభ స్థానం నుంచి కూడా ప్రతి అభ్యర్థిని మన అభ్యర్థిని ఎంపిక చేసి ప్రతి పార్లమెంటు స్థానంలో కూడా కనీసం 70-80 వేలు వచ్చేదానికి ఛాన్స్ ఉంది మా ఓట్ల ప్రకారంగా చూస్తే. అదే అసెంబ్లీ స్థానాలలో చూస్తే 20-25 వేలు ఈజీగా గెలుచుకునే ఛాన్స్ ఉంది మా ఓట్లు మాకు వేసుకున్నా కూడా. కనీసము ఒక 6-7 వేలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఉంటే అందులో వాళ్ళ స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కలుపుకుంటే 6-3 లేదా 6-4 24 వేలు ఈజీగా తీసుకోవచ్చు అనే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి కమిటీలు వేసి మేము బలోపేతం అవుతూ మమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తూ వీరి కోసం నిరంతరం కృషి చేస్తూ ఈరోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది.